సభ అధ్యక్షులు చాణక్య డిగ్రీ కాలేజీ యాజమాన్యం దబ్బెట్ రవీందర్ గారు, బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ అంబేద్కర్ యువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి వంశ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు మైస సాంబయ్య గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడేటి వేణు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లాల నరేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి సలిగడి సతీష్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రులు రాసపల్లి సాగర్ గారు, దళిత సీనియర్ నాయకులు పాదల సంపద గారు, పంబాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెల కమలాకర్ గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం భార్గవ గారు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల వెంకయ్య గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి దళిత మిత్రులకు తమిళ అధ్యక్షులు అజేందర్ గారు, మరియు గవర్నమెంట్ టీచర్ సుధాకర్ గారు, ములుగురి రాజేందర్ గారు, శనిగారు మధు గారు, కొలుగురి రవి గారు, అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ దళితరత్న అవార్డు రావడంలో 2001 నుండి ఈరోజు వరకు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా వెనుకనే ఉన్నవాళ్ళు. నాకు అవార్డు రావడంలో ముఖ్య పాత్ర వాళ్ళది కూడా ఉన్నది. ఎందుకంటే నేను ఒక్కటే ఉద్యమాన్ని కూడా నడిపేయలేను కాబట్టి నేను ఇచ్చినటువంటి సూచన మార్గం ద్వారా వీళ్ళందరికీ చాలామంది వల్ల రాలేకపోయారు. ఎందుకంటే కొన్ని ఫంక్షన్లు ఉండడం వల్ల మన రవీంద్ర సార్ గారు ఇవాళ పెట్టుకుంటే బాగుంటుంది, ఇవాళ గుడ్ ఫ్రైడే మంచి రోజు రావడం వల్ల పెట్టుకుంటాం. చాలామంది వేరే వేరే ప్రోగ్రాం చేసి రాలేకపోయారు. వీళ్ళందరూ కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత సంఘాలు అన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నా మా వైపు చూసేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కానీ, దళిత సంఘ ఉద్యమంలో కానీ ముఖ్య పాత్ర పోషించడం. ఇప్పటి వరకు రవీంద్ర సార్ చెప్పినట్టుగా బీసీ సంఘాన్ని కూడా నిర్మాణం చేసేట్లో మేము ఇమ్మడి అందరినీ కలిపి బీసీ సంఘాల ఐక్యవేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోరాట పటిమనే ఈరోజు నాకు దళిత రత్న అవార్డు రావడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరి శ్రమ ఉంది, ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఎందుకంటే నేను ఒక్కనే పోతే ఇది కాదు, 10 మంది 100 మంది అయితేనే ఇవాళ మనకు హక్కులు సాధించుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ నా ఇమ్మడి ఉండి మేమందరం కలిసి కట్టుగా పోరాటం చేసి ఉద్యమాలు నిర్మాణం చేసినాం. అది భూ పోరాటం కావచ్చు, ఎస్సీ పోరాటం, ఎస్సీ యాక్ట్ కావచ్చు, చాలా పోరాటం. అంటే ఒక్కడి నుండి కాదు చెప్పవలసింది వేల పోరాటాలు చేసినాం. ఆ పోరాట ఫలితం వచ్చింది. సార్ ఒక్కడే ముచ్చట చెప్పిండు, మీకు మీ భుజ స్కంధాల మీద పెద్ద బాధ్యతగా చెప్పిండు. వాస్తవంగా ఇది మంత్రి గారు దామోదర్ రాజనరసింహ 6 గంటలకు ఇంటికాడ మీటింగ్ పెట్టి 8 గంటల దాకా చెప్పినటువంటి విషయం ఇవాళ సారు అదే చెప్పిండు. మీకు ఈ యొక్క దళిత అవార్డు ఇస్తున్న మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీ గ్రామాలలో మనకు సంబంధించినటువంటి ఒక 2 రోజులలో ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతున్నాయి. మీ ఈ 2 రోజులలో మన గ్రామాలలో ఎవరెవరైతే చదువుకొని ఉన్నారో వారందరి లిస్టు ఒక 20 రోజుల్లో తీసుకురావాలి. వాళ్లకు అంటే మమ్మల్ని కాదు, వాళ్ళ కాదు, మాదే కాదు, ఏ కులమైన ఓన్లీ మన వాళ్ళే. ఎవరికైతే చదువుకోలేకుండా ఉంటారో, ఎవరికైతే ఉద్యోగానికి అప్లై చేస్తారో వాళ్ళకు కోచింగ్ కానీ, వాళ్ళ తిండి కానీ, వాళ్ళ అకామిడేషన్ నేను చూసుకుంటా. మీ బాధ్యత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటని తీసుకురావడం ఏమని చెప్పడం జరిగింది. 4 గంటలు ఆయన చెప్పి
8 గంటలకు జీవో రాగానే ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ 27 మందికి అంటే 59 మంది అక్కడ పోటీ పడితే 27 మందికి మాత్రమే దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే గట్టిగా పోరాటం చేసారో ఎవరైతే బాగుంటుందని మెడమోసి 8 గంటలకు జీవో ఇచ్చి అయితే 10 గంటలకు దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి వెళ్ళి నా ముందు ఇది ఒక అవార్డు కాదు, రేపటి నుంచి వెళ్ళి దీనికంటే ఎక్కువ పని ఉంది కాబట్టి నేను అందరికంటే మన వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్క ఊరును శాసించేటువంటి శక్తి గల వాళ్ళందరూ ఇక్కడ ఈ 1000 మందితో సమానం ఉన్న వాళ్ళందరూ. మీ ఒక 10 మంది నోడల్ చూస్తుంటే ఒక హాస్పిటల్లో శిఖరు పొందినటువంటి దమ్మున సగం ఏంటంటే మనదే. జమ్మిగూడలో ఒక హాస్పిటల్లో సిటర్ వేసి వాడిని మానవ సమర్పించాం. అంతటి దమ్మున్న సంఘం మనది కాబట్టి మన ఇక్కడి నుంచి ముందు నుంచి వెళ్ళి మన అందరం కలిసినట్టుగా మన హక్కుల కోసం పోరాటం చేసి ప్రతి సంవత్సరం దళిత రత్న అవార్డు ప్రతి సంవత్సరం మన సంఘంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని నేను ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పించే దగ్గరే ఉన్నా. ఇప్పుడు మనకు ఎవరైతే ముందుని పనిచేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా నాకు ఈ సంవత్సరాలు కాసిస్తాం. ఎవరైతే కష్టపడుతుందో వాళ్ళందరికీ ప్రతి సంఘంలో ఎవరు కష్టపడి అందరికీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ వచ్చి ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేసి నాకు సన్మానం చేసినందుకు పేరున మీ అందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ జై భీమ్, జై పులే, జై భారత్.